మాకు ఈ నిత్యావసర వస్తువులు ఒక పాడికి మాకు తగ్గించగలిగితే మేము రేట్లు తగ్గిస్తాం కదా. ప్రతి ఒక్కటి వాటికి నువ్వుల పిండి కానీ నువ్వుల పిండి మొన్నటిదాకా 20 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 45 రూపాయలంట. ఏం పెట్టి చాకాలి? ఒక గేదెకి 2 కిలోలు వేస్తే కానీ మనకి పాలు ఉపాధి తగ్గదు. ఒక గొడ్డుకి మ్యాక్సిమం 500 నుంచి 600 దాకా అవుతుంది ఒక పూట ఖర్చు. 2 పూటలు అంటే 1000 రూపాయలు పెడితే ఇంకా మేమేం తినాలి? 200 కూలి పోతే 200 కూలి తెచ్చుకుంటే మేము ఇంటి బాడీ ఏం కట్టుకోవాలా? కరెంటు బిల్లు ఏం కట్టాలా? ఇంట్లో తల్లుల పిల్లలు ఏ వల్లన బతకాలా? మాకేం జీతాలా? మేము చదువుకున్నామా? మేము రొట్టెలు ఏ వల్లన బతకాలా? ఈ జగనన్న వచ్చినా అంటే అన్ని రేటే అయిపోయినాయి. ఊరికి పింఛన్ ఇచ్చా అంటే పింఛన్ ఇంటికి చాలదు. 45 ఏళ్ళ డబ్బులు అంటే అవి ఇంతవరకు అయింది పడలే. నా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు కరెంటు బిల్లు పెంచారన్న. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సు రేట్లు కూడా ఆ ఛార్జెస్ అని చెప్పి డీజిల్ ఛార్జు ఆ ఛార్జ్ అని చెప్పి 3 సార్లు అది కూడా పెంచేశారన్న. ఆ ఉప్పు కందిపప్పు పెసరపప్పు ఆయిల్ చూసుకుంటే కూడా పెంచారన్న. అట్టే వాహన మిత్ర ఇచ్చారు, ఏ అమ్మఒడి ఇచ్చారు, ఏ పథకం ఇచ్చినా ప్రజలకు ఈ చేత్తో అంది ఆ చేత్తో అందనట్టు అయిపోతుంది. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో దోచుకున్నట్టుందన్న ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వము.